స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? ఎందుకంటే బలపరిచే వాక్యాలు మరి ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుని వాక్యం, ప్రతి సన్నిధిని కదిలించి దేవుని సన్నిధిని కదిలించేది ప్రార్థన. కనుక ప్రార్థన మానొద్దు, వాక్యాన్ని చదవడం మానొద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎన్ని శ్రమలు కలిగినా, నిందలు కలిగినా, అవమానాలు కలిగినా ముందుకు సాగిపోవాలని విశ్వాసంతో మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం ఇలా రాయబడి ఉంది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని వాక్యం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఇదేనో మరణకరమైన స్థితిలో ఒకవేళ ఉండొచ్చు, మరణాపాయమైన వ్యాధులతో, బాధలతో, శోధనలతో డాక్టర్లు చేతెత్తేసి వెంటిలేటర్ మీద కూడా నువ్వు ఉండొచ్చు. ఈ మాట వింటున్నాను, నీకు దేవుని మాట ఏంటో తెలుసా? నీకు శుభవార్త ఏంటంటే, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగునని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక నా వ్యాపారం అయిపోయింది, వ్యవసాయం అయిపోయింది, పాడి పంటలు అన్నీ అయిపోయి నా స్థితి ఇంకా ముగిసిపోతుంది అనుకున్నాను. నీకు దేవుడిస్తున్న వాక్యమే, నా వల్ల నీకు దీర్ఘాయువు. ప్రతి విషయంలో నువ్వు అప్లై చేసుకునే జీవితానికి, నీ ప్రతి పరిస్థితికి అప్లై చేసుకో ఈ వాక్యాన్ని. నీకు దీర్ఘాయువు కలగబోతుంది, నీ వ్యాపారానికి దీర్ఘాయువు కలగబోతుంది, నీ వ్యవసాయాలు, పాడి పంటలు కావచ్చు, అలాగే నీ అనారోగ్యం నుంచి ఆరోగ్యము లోనికి నీకు దీర్ఘాయువు కలగబోతుంది. నువ్వు జీవించు సంవత్సరములు అనేకమైన జీవించు సంవత్సరములు అధికంలో అవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించుకోండి. ఆమె ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానము అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి వేస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాలు నా ప్రభు ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నా. నీ కృప వారందరినీ అప్పచెప్తున్నాయన. ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నారో వారందరి జీవితాల్లో విడుదల దయచేయండి, మీరు విడిపించండి. నీకు స్తోత్రం. నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడున్నాం. ఈ దినాన్ని బట్టి చేయి ప్రయత్నాల్లో నాయన, వ్యవసాయాల్లో, సమస్తముల వ్యాపారాల్లో మీరు తోడేయడమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి చెప్పారు, నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతైనా దయక్రీటు మీరు మహిమపొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మా అందరినీ దర్శించి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి బలం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలని తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.